హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజుల గురించి చెబుతున్నాం అండి. చెస్ట్ లూజ్ని బట్టి మనం డాట్స్ ఎంత పట్టుకోవాలి, ఏ సైజు వారికి ఎలా పట్టుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 15 ఇంచీలు చెస్ట్ లూజ్ అని మీద ఒకటో వేసుకున్నాను అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, తప్పనిసరిగా క్లియర్గా మీకు వివరిస్తాను. ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నాను. అయితే చూడండి, ఇప్పుడు మనం 15 ఇంచీలు ఒకటి తీసుకున్నాను, 18 ఇంచీలు ఒకటి తీసుకున్నాను, తర్వాత 21 ఇంచీ ఇట్లా 3 తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు దీని గురించి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతాను అనమాట. కొంతమంది డాట్స్ ఎక్కువ సుంచులు వస్తున్నాయండి, ఇట్లా మనకి చాలా కామెంట్లు పెడుతున్నారు అనమాట. అది కూడా మీకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయగలుగుతున్నప్పుడు చూడండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే 15 ఇంచీల బ్లౌజ్ మనం ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చెబుతానండి. డాట్స్ అనేది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం దీన్ని సెంటర్ చేసుకుని ఇలా సెంటర్ చేసుకుని చూడండి, ఈ కొంచెం సన్నగా పట్టుకోవాలండి వీళ్ళకి. ఎందుకంటే బాడీ తక్కువ ఉన్న వాళ్ళకి చూడండి, ఇలా సెంటర్ చూసుకుని ఇక్కడ నుండి నేను పట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది కూడా మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో అండి ప్రతిదీ కూడా నేను చేస్తున్నానండి క్లియర్గా. మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా మీకు అది కూడా వివరిస్తాను అనమాట. క్లియర్గా మీకు ఏం కావాలన్నా చెబుతాను. ఇది కొంచెం చూడండి ఒకసారి, ఇలా సన్నగా పట్టుకోవాలండి వీళ్ళకి. బాడీ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి ఈ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా సన్నగా పట్టుకోవాలి. తర్వాత ఈ సంకడాటి కూడా సన్నగానే పట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి 15 ఇంచీలు దండి ఇది. తర్వాత ఇంకోటి చెబుతున్నా చూడండి, మీడియం సైజు 18 ఇంచీలు. ఇప్పుడు మీడియం సైజ్ అండి ఇది 18 ఇంచీలు బ్లౌజ్కి అనమాట. దీనికి ఎలా పట్టుకోవాలో చూడండి ఒకసారి. ఇది కూడా మనం క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతాను మీకు. చూడండి, ఇదిగోండి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మనం కొంచెం దీన్ని పెంచుకోవాలండి. ఇక్కడ మ్యాక్సిమం 1 అంగుళం చూసారుగా, అంగుళం మీద పాయింట్లో ఇలా పెద్ద కొంచెం పెంచుకోవాలన్నమాట. ఇది 18 ఇంచీల బాడీ, ఇది 18 అంటే 36 ఇంచీలు వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది కూడా ఒకసారి ఈ పొడవు కూడా మనం నడుము పొడవును బట్టి చూసుకొని మనం దీన్ని పట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు చూసారుగా, ఇలా దీన్ని సైడ్ డాట్స్ కూడా ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకోండి. ఒక 25 మందం పైన పట్టుకోండి. అక్కడ కింద రాను దగ్గర తేల్చుకుంటూ వచ్చేయాలి. ఇలా చూసారుగా, ఇలా క్లియర్గా పెట్టుకొని మనం ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఇది మీడియం బాడీ 18 ఇంచీలు, మ్యాక్సిమం ఎక్కువగా 18, 18.5, 19 నడుస్తుందండి. బ్లౌజులు అనేవి ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. తర్వాత 21 ఇంచీల వాళ్ళకి ఎలా పెట్టాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం ఇలా చెబుతాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది 21 చెస్ట్ అండి. 21 చెస్ట్ ఉన్నప్పుడు మనం చూడండి ఒకసారి 10.5కి 21 చెస్ట్ లూజ్కి మనం డాట్స్ ఎంత పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా షోల్డర్ కానీ ఇట్లా సెంటర్ చేసేసుకున్నాం. సెంటర్ చేసుకొని ఇక్కడ నుండి 1.5 పట్టుకోండి, లేదంటే 1.5 వరకు వెళ్ళొచ్చండి. ఎందుకంటే పెద్ద బాడీ కాబట్టి ఇలా 1.5, 1.5 మధ్యలో పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇలా పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, 21 చెస్ట్ ఉన్న వాళ్ళకి సంకటాటు కూడా కొంచెం పెద్దది పెట్టుకోండి. ఇలా చూసారుగా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని అప్పుడు వాళ్ళ బాడీకి సరిపోతుంది అన్నమాట. ఇలా క్లియర్గా ఇలా వస్తుంది. ఇది కూడా బాగా సెట్ అవుతుందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు డాట్స్ పట్టుకునే విధానం గురించి. కొంతమందికి కొత్త వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ సమస్యగా ఉంటుంది కాబట్టి అది క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొత్త వాళ్ళకి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మీకు ప్రతిదీ నేను వివరిస్తాను అనమాట. అయితే ఇప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్ అంటున్నారండి, ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి డాట్స్ ఎలా పట్టుకోవాలండి, దాన్ని మరి సెంటర్కి అవుతున్నారు కదా ప్రతి బ్లౌజ్కి.
మనం ప్రతి బ్లౌజ్కి ఏంటంటే 6 అంగుళాలు చెస్ట్ షోల్డర్ పెట్టుకుంటున్నాం, లేదా 5.5 పెట్టుకుంటున్నాం, వాళ్ళ చెస్ట్ని బట్టి పెట్టుకుంటాం కదా. అయితే బోట్ నెక్ అనేసరికి ఈ షోల్డర్ పెట్టుకుంటాం కదా. పెట్టుకున్నప్పుడు కూడా దీన్ని కూడా మనం సెంటర్ చేసుకుని ఎలా పట్టుకోవాలా అని కొంతమంది సందేహం అడిగారు నన్ను. ఇలా సెంటర్ చేసుకోవాలా అన్నారండి. సెంటర్ చేసుకోకూడదండి. అలా సెంటర్ చేసుకుంటే మీకు ఈ డాట్స్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. దీన్ని సెంటర్ చేసుకుంటే సైడ్ అయిపోతుంది, ఒక పక్కకి వెళ్ళిపోద్ది డాట్స్. మీరు ఏ షోల్డర్ పెట్టుకున్నా ఎంత చేసుకున్నా కానీ ఈ చెస్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి, మనకి ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకోవాలి. మనం కొద్దిగా ఐడియా కూడా వేసుకోవాలండి. మనం బ్లౌజ్ కుడుతున్నాం అంటే కొంచెం ఐడియా కూడా రావాలన్నమాట. సపోజ్ మామూలుగా 2.5 పెట్టుకోండి, 2.5 పెట్టేసుకుని దీన్ని ఇది 17 అంగుళాలు చెస్ట్కి రాసుకున్నాను, నేను రాసి చూపిస్తున్నాను అనమాట మీకు. 17 ఇటు 2.5 పెట్టుకున్నాం కదా. 2.5 అంటే సుమారుగా 1 అంగుళం ఇట్లా పట్టుకుంటాం, చెస్ట్ లూజ్కి ఇట్లా పట్టుకుంటాం కాబట్టి అంటే 3.5 పెట్టుకోండి. ఇక్కడ నుండి 3.5 పెట్టుకోండి. ఈ షోల్డర్తో మనకు పని లేదు. బోట్ నెక్ అనేసరికి షోల్డర్ పెద్ద అయిపోద్దండి. పెద్ద అయినప్పుడు మన సెంటర్ రాదు, ఈ డాట్స్ అనేది సెంటర్ రాదు. కాబట్టి మనం ఇది మాత్రం ఇక్కడ కరెక్ట్గానే మామూలు బ్లౌజ్ పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇది కూడా చూపిస్తాను మీకు, ఒకసారి పట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఇది చూడండి, ఇలా పట్టుకోండి. ఇలా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా వివరిస్తున్నానండి. మన ఛానల్ అనేది అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఇంత క్లియర్గా మీ కేర్ తీసుకుని చెబుతున్నానండి. మీరు కూడా తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి.